ఒకవైపున వక్ఫ్ బిల్లుకి సంబంధించి తీర్మానం రాబోతోంది పార్లమెంట్లో. దానికి సంబంధించి ఓ పక్కన జేపీసీ ఇష్యూస్ ఇవన్నీ నడుస్తున్నాయి. దాంట్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఖచ్చితంగా ఆ బిల్లుకి మద్దతు ఇచ్చి తీరాలి. రెండో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్కి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుంది. రేపు బిల్లులో కూడా వ్యతిరేకంగా జరగబోతుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంతుష్టీకరణ కోసం అని చెప్పేసి కీలకమైనటువంటి అడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే ముస్లింలకి సంబంధించినటువంటి సరికొత్తదైనటువంటి జీవో ఇచ్చుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మసీదుల నిర్మాణానికి, ఈద్గాల నిర్మాణానికి సంబంధించినటువంటి ముస్లింల ఈద్గాలు, ముస్లింల శ్మశాన వాటికలకి స్థలాల సేకరణ కోసం ఆదేశాలు జారీ చేసింది. తద్వారా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసేటటువంటి దాంట్లో మేమున్నాము. అలాగే వాటిట్లో వచ్చేటప్పటికి వక్ఫ్ ఇష్యూని పక్కకు వెళ్ళి ఈ అంశాల ద్వారా వాళ్ళని సంతృప్తిపరిచేటటువంటి ప్రయత్నం ప్రారంభించింది.